సోనియా గాంధీని పట్టుకొని బలిదేవత అని చెప్పి వేలాది మందిని పుట్టన పెట్టుకున్నది, ఆమెకు బలిదేవత అని చెప్పి బిరుదివ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాకేదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రోటి కాడ ఆ పాట పాడే రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలపైన మాట్లాడతలేడు. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ఎన్నడూ కూడా స్పందించకుండా తెలంగాణ రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక ఇలా ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాడినటువంటి భాష సహజంగానే ఒక పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి చీకట్లో దందాలు చేసినటువంటి ఒక బజార్ మనిషి ఏ భాష మాట్లాడతాడో గదే భాష వస్తుంది తప్ప ఇంకా పెద్దగా ఆయన నుంచి వేరేది ఏది ఎక్స్పెక్ట్ చేయరు ప్రజలు కూడా. జీరో దందాలు చేస్తూ, చీకటి దందాలు చేస్తూ పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఆయన జీవితం అంతా ఇప్పటిదాకా ఆయన చరిత్ర అంతా నకిలీ చరిత్ర, మకిలి చరిత్ర. గతంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికిపోయి చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నటువంటి 420 రేవంత్ రెడ్డి. ఇటువంటి 420కి కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా కేటీఆర్ గారు వారం రోజుల పాటు 35 మీటింగులు పెట్టుకొని 7,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రజానీకం అంతా చాలా గొప్ప పని చేసిన కేటీఆర్ గారు అని చెప్పి ఆయనను పొగుడుతూ ఉంటే ఈ చదువురాని సన్నాసి ఇవాళ కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఈయనకు తెలియదు, రేవంత్ రెడ్డికి ఐటీ కంపెనీలకు సంబంధించి అవగాహన రేవంత్ రెడ్డికి లేదు, ఉండదు కూడా సహజంగానే. లూటీలు చేసేటోనికి ఐటీ గురించి ఏం తెలుస్తుంది? గతంలో ఒకసారి మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ అయితే ఇంకేదో దాన్ని పేరు చెప్పి ఇంకేదో పేర్లు చెప్పి ఎట్లా ఒక జోకర్లా బిహేవ్ చేసిండు మనం అంతా చూసినాం. సో అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతిని తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక 420 ఒక బ్లాక్ మెయిలరు, చీటరు కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదు. కాబట్టి కేటీఆర్ గారి గురించి మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి, ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ను పెంచినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతికి తన వంతు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు, అప్పటి నాయకులు మీకు ఇంగ్లీష్ వస్తుందా, తెలంగాణ వస్తే మీకు పరిపాలించుకునే సత్తా ఉందా, హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి కామెంట్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ముక్కున వేలేసుకునేటట్టుగా అద్భుతమైనటువంటి భాషా నైపుణ్యంతో హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ అనర్గళంగా మాట్లాడుతూ ఇవాళ పెద్ద పెద్ద సదస్సులు హైదరాబాద్ నగర వేదికగా జరిగేటటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సుల్లో మోడరేట్ చేస్తూ, అదేవిధంగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పర్యటిస్తూ తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచుతూ అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి ఇవాళ మా మంత్రి కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్ట్, ఒక పెయిడ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ఖండిస్తా ఉన్నాం. ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఆయన రవ్వంత రెడ్డి మా కేటీఆర్ ముందర. కేటీఆర్ గారి యొక్క ఆయన ఇమేజ్ ముందర రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక రవ్వంత అని చెప్పి సందర్భంగా నేను తెలుస్తూ, బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడు. మేము కనుక మాట్లాడు మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు బిడ్డ. నీలాగా ఎట్లా పడితే అట్లా నాలుక మడతేసుడు మాకు రాదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవత అన్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉన్నాం. ఇంతసేపు తెలంగాణలో 4 ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, నీచమైనటువంటి జీరో దందా పనులు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఒక ముళ్ళులాగా తయారైపోయాడు. కాబట్టి ఇలాంటి ముళ్ళను ఎలా పీకేయాలో మాకు బాగా తెలుసు. సందర్భం, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మళ్ళా నువ్వు చిప్పకూడు తింటావు బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో నువ్వు తిన్నావు, మళ్ళా కూడా చిప్పకూడు తినడానికి రెడీ ఉండాలి నువ్వు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మా నాయకుల ముందు, మా నాయకుల మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద
మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నీ యొక్క బుద్ధి నీ ఆస్తుల పెంపకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలంగాణలో పెట్టుబడుల పెంపకం. మా కేటీఆర్ గారు అమెరికా పర్యటన ఇవాళ నీ రాహుల్ గాంధీ విదేశాలకు పోయినప్పుడు దాచినట్టు మేమేం దాయలే. ఏ రోజు ఏ కంపెనీలను కలిసిండు, ఎవరిని కలిసిండు, ఎన్ని కోట్ల పెట్టుబడులు అనేటటువంటి ఎవ్రీడే మేము మీడియాకి రిలీజ్ చేసినాం. నీ రాహుల్ గాంధీ కూడా దేశాలు తిరుగుతుండు, మరి ఎందుకు తిరుగుతుండు, ఏం చేస్తుండు ఎవరికైనా తెలుసా? కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందా ఇక కొన్ని సంస్థలు చూపిస్తాయి, కొంతమంది రాస్తారు, నీ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో పెడతారని బిడ్డ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల నాయకులు తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసారు. ఇవాళ అక్షరం ముక్కరాదు నీకు, నోరు తెరిస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి తీరు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఓ మంచి ట్యూటర్నన్నా పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకో. ఇవాళ నువ్వు ఓర్వలేకపోతున్నావు. మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అమెరికాకు పోయి 7,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే నీ కళ్ళు మండుతున్నాయి. మరి నీకేమో చదువు రాదు, నీ గవర్నమెంటే ఇక్కడ రాదు, నీ పార్టీకేమో ప్రజలు ఓట్లేరు. దానికి మేమేం చేయాలి? దేశమంతా పోతుంది నీ పార్టీ. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, దాన్ని కథం పట్టించినావు. కాంగ్రెస్లో కూడా దేశం అంతా కథం అవుతుంది నీ ఐరన్లెక్తోని. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బిడ్డ తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ 420 రవ్వంత్ రెడ్డికి, పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా మేము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మాట్లాడుతున్నట్టు బిడ్డ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించరు. తర్వాత ఏమైనా జరిగితే కూడా మాకు మాత్రం ఏమాత్రం బాధ్యత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు మీడియా మిత్రులు మీరు కూడా చూసిరు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరును సభ్య సమాజం కూడా అసహించుకుంటున్నది. ఇటువంటి పదాలు వాడితే, ఇటువంటి భాష వాడితే ఒకసారి 2 సార్లు టీవీలలో చూపిస్తారు కావచ్చు, కానీ తెలంగాణలో ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నువ్వు ఇలా మాట్లాడినటువంటి మాటల్ని క్షమించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీన్ని ఒక హెచ్చరికగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధమైనటువంటి ధోరణి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన పద్ధతి కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా మంత్రి గారిని, ఇతర మంత్రులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గమనించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. ఆయన ఆ పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా మీ అధినాయకత్వం మీద మేము ఖచ్చితంగా దాడి మొదలు పెడతాం. ఇవాళ ఆయన మా నాయకుడు అంటే మేము మీ రాహుల్ గాంధీని, మీ సోనియా గాంధీని, మొత్తం మీ వాళ్ళని కూడా మొత్తం అందరి సంగతి కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా తెలియజేస్తూ ఆయన పద్ధతి, రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి. లేకపోతే జరగబోయేటటువంటి పరిణామాలకు మాది మాత్రం బాధ్యత కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పేటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, మా కేసీఆర్ సైంటిస్టు, మా కేసీఆర్ ఇంజనీరు, మా కేసీఆర్ లాయరు, మా కేసీఆర్ డాక్టరు, తెలంగాణ సృష్టికర్త, నదులకే నడక నేర్పిండు, నీళ్లకు పరిగెత్తు నేర్పిండు, నెమలికి డాన్స్ నేర్పిండు, కోతులకు దుంకేది నేర్పిండు, కొండంగలకు చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగరనికే మా సారే నేర్పిండు. మా సారు వేస్తే కొండంగ కంటే ఎక్కువ దుంకుతాడని చెప్తున్నాడు. అవునా? అంతే చెప్పడు. ఇప్పుడు ఇవాళ సన్నాసులు మాట్లాడారు. వాడు బాబు మోహన్కి ఎక్కువ, బ్రహ్మానందాన్ని తక్కువ, జీవన్ రెడ్డి గారు. ఇంకోడు ఉన్నాడు, వాడు బానిసానాల్లో భార్గమన్ ఛానల్లో నాకు తెలియదు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎట్లుంటే మేము అనుకుంటే బయట తెలియని. అరే పూర్వంలో కూడా జూబ్లీస్ కాదా ఈ అబ్బా చెప్పురా, ప్రగతి భవన్ నడి బజార్లో నిలబడి ప్రగతి భవన్ మీద రాయితో కొట్టకపోతే చూస్తున్నా కొరకల్లారా మీరు అనుకుంటున్నామో. వాడొకడు వీడొకడు మోపైడు ఎంగిలి మెతుకులకు వాడు నమిలేసిన బొక్కలకు ఆశపడే సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి సెవెన్లో నా మీద పోటీ చేద్దాం. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరని రా, నువ్వు ఉంటావో ఊటావో తెలియదు. అసలు అని చెప్పు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ మొగోడు అయితే, తెలంగాణ బిడ్డ అయితే ప్రభుత్వాన్ని రద్దు చేయి, రాసి తెచ్చుకున్నాం. సాక్షిగా చెప్తున్నా, రాజ్యాల్లో రద్దు చేయి. 24 గంటలల్లా ఆ కేసీఆర్ కు చెప్పు ప్రభుత్వాన్ని రద్దు చేయమను. నేను సిద్ధం, మా యువజన కాంగ్రెస్ సిద్ధం, మేము యుద్ధానికి వస్తాం. నువ్వు మోగోని అయితే గెలువురా అని నేను అంటున్నా.
వచ్చి గెలువురా? శాతగానోడా, సండోసోడా, చేవ దచ్చునోడా, చీము నెత్తురు లేనోడా? నీకు చేత కాక రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక బీహార్ పోయి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నావు కదరా. ఇంతకంటే సోయలేని సన్నాసోడి దేశంలో ఎవడన్నా ఉండారా? నీకు శాతనైతే నువ్వు మొగోడు అయితే నువ్వు వచ్చేది ఉండే. వెనకడికి ఎవరో ఎప్పుడు లావు మునగాళ్ళు లడాయిపోతాయంటే వెనకాల ముగ్గురు నూపుడు మునగాళ్ళంట. నీకు శాతగాక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి బీహార్ పోయి తెచ్చుకున్నావు. నీ పొంద బీహార్ గారు బంగాళాఖాతంలో పోయినారా నేను చెప్తా. నిన్ను ఈడ్చుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో తొక్కపోతే చూడిపిట్ట నా పేరు మార్చుకుంటా నువ్వు అనుకుంటే. ప్రతి సన్నాసోనికి సోకు అయిపోయింది. ప్రతి పంచమాల్లోనికి ఎంగిల్ బతుకులు తినడానికి అంతా కూడా లోకు అయిపోయినామయ్యా. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ యాడ్ ఉంది, కాంగ్రెస్ అని. కాంగ్రెస్ యాడ్ ఉందిరా, నిన్న పరిగిలో చూపించినాం కదా యాడ్ ఉందో కాంగ్రెస్. ఇవాళ నువ్వు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఏం లేకపోతే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇందిరా పార్క్ దగ్గర మా పిల్లలు, నేను కాదు మా పిల్లలే వచ్చారు కదా, మా పిల్లలను చూస్తేనే నీ లావు నడుస్తుంది. ఇంకా నేను కావాలా మీకు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.